హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. సో నేను లాస్ట్ వీక్ ఎపిసోడ్స్ రివ్యూ ఇచ్చేటప్పుడు ఎపిసోడ్ 15లో నేను ఆల్రెడీ చెప్పాను, కనీసం అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ లేకుంటే అగ్ని పరీక్ష జడ్జెస్ వచ్చి కొంచెం వీళ్ళు ఎవరైతే అప్పట్లో ఓనర్స్లా ఉన్నారో వాళ్ళకి కొంచెం హింట్స్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ అయిద్దని చెప్పి నేను అప్పుడు ఆల్రెడీ ప్రిడిక్ట్ చేశాను. మీకు ఆ వీడియో ఏంటి, ఏం ప్రిడిక్ట్ చేశాను, ఎందుకు ప్రిడిక్ట్ చేశానో కూడా మీకు తెలుసుకోవాలంటే నేను కింద లింక్ ఇస్తున్నాను. గో అండ్ చెక్అవుట్ దట్ వీడియో. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే, నా వీడియోస్ మీకు కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కదా. ప్లీజ్ షేర్ మై వీడియోస్, ప్లీజ్ ఎంకరేజ్. సో మనం ఇవాల్టి బిగ్ బాస్ ఎపిసోడ్ 19 చూస్తే నాకు తెలిసి కొన్ని రోజులకి బిగ్ బాస్ హౌస్ అనేది దొంగల ముఠ ఉండే హౌస్ అయిపోయిద్దేమో అనిపిస్తుంది. నిజంగానే ఎందుకు అనిపిస్తుందో కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా మీరు చూస్తేనే మీకు అర్థమైద్ది. దాని తర్వాత ఒకటి దొంగల ముఠాలా అనిపిస్తుంది, ఒకటి కామనర్స్ అన్ని సీజన్స్ అన్ని ఎపిసోడ్స్ చూసుంటారు కదా, ఈ కొంచెమన్నా వాళ్ళు ఆలోచించలేదా అని కూడా ఒకటి అనిపించింది. ఇంకొకటి ఏమనిపించిందంటే ఒకళ్ళకి మించిన ఒకళ్ళు దొంగలైపోతున్నారు ఈ సీజన్లో. ఒక దొంగతనం చేస్తే బాగుంటుంది, పద్దాకల చేస్తూ ఉంటే చిరాకు వస్తుంది. అసలు ఏంటో కూడా ఎందుకు చిరాకు వస్తుందో కూడా చెప్తాను. ఇంకొకటి సంజన గారు, నాకు తెలిసి ఇన్ని ఎపిసోడ్స్లో ఇవాళ ఆమెకి కొంచెం నెగిటివిటీ వచ్చిద్దేమో. వీక్ పాయింట్స్ మీద కొడుతున్నారు అబ్బా సంజన గారు. ఏం కొడుతున్నారనంటే, ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే బిగ్ బాస్ బ్యాటరీస్ సిగరెట్స్ పంపించారు. సిగరెట్స్ మనకు తెలిసింది సుమన్ శెట్టి గారిది, అది లైక్ హీ హ్యాస్ దట్ హ్యాబిట్ అని చెప్పి సంజన గారు వెంటనే దాన్ని దాసేయటము అది నచ్చలేదు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఒకసారి చేశారు. అప్పుడు చేస్తే ఓకే, మజాక్ కోసం చేస్తున్నారేమో అనుకోవచ్చు, కానీ పద్దాకలు చేస్తే వాళ్ళ వీక్ పాయింట్స్ మీద కొడుతున్నారు. అదొకటి కొట్టారు సుమన్ శెట్టి గారు వీక్ పాయింట్స్ మీద. తనుజ కాఫీ పౌడర్ డబ్బా మీద ఆ డబ్బా తీసేశారు తనుజ గారి దగ్గర నుంచి. ప్రతిదీ గేమ్ అనుకుంటున్నారు ఓకే, కానీ అది ఒక్కసారి చేస్తే గేమ్, మళ్ళీ 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 చేస్తే చిరాకు వస్తుంది. ఇంకోసారి కూడా వేరే వాళ్ళ మీద ప్లాన్ చేశారు ఇదే దొంగతనం. అది ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ సుమన్ శెట్టి గారు లైక్ చాలా స్లోగా అడిగారు నిజంగా. అదే వేరే వాళ్ళైతే వేరే సీజన్స్లో ఎవరైనా సిగరెట్స్ దాచిపెట్టుంటే నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, కానీ వాళ్ళు అరిచేసే వాళ్ళు, నాయి కదా నువ్వెందుకు తీసుకున్నావు, నీకేం పని. కానీ సుమన్ శెట్టి గారి నుంచి ఇప్పుడు దాకా అట్లా ఏం లేదు. హీ విల్ బీ ఇన్ ఫైనల్ అబ్బా. అది ఫైనల్ విన్ అవుతారో లేదో తెలియదు, కానీ సుమన్ శెట్టి గారు మాత్రం ఫైనల్స్లో ఉంటారు. అది ఆయన మంచితనంతోనే ఆయన అది గెయిన్ చేసుకుంటున్నారు. ఆడియన్స్ ఓట్స్ కానీ ఆడియన్స్ ఆయన మీద తెచ్చుకునే పాజిటివిటీ అది ఆయనే కల్పించుకుంటున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. ఫ్రమ్ ప్రతి రివ్యూలో ఎందుకు సుమన్ శెట్టి గారికి హైప్ ఇస్తున్నామంటే ఆయన అట్లా చేస్తున్నారు. ప్రతి ఎపిసోడ్లో ఆయన మంచితనం బాగా కనిపిస్తుంది. సో చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను కూడా. సో ఇంకా సుమన్ శెట్టి గారు సిగరెట్స్ కూడా సంజన గారు తీసుకొని లాక్కొని పెట్టేశారు లోపల. అండ్ తనుజ గారు కూడా నేను అప్పుడు చెప్పా కదా, ఇంత కాఫీ పౌడర్ పంపిస్తా అని చెప్పి నాగార్జున గారు అన్నారు, కానీ ఇంతే కాఫీ పౌడర్ పంపించారని నాకు అనిపించింది. అండ్ తనుజ గారు ఇవాళ కాఫీ పౌడర్ వచ్చింది బిగ్ బాస్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, ఇంకొంచెం పంపించండి బిగ్ బాస్ కాఫీ పౌడర్ అని. కానీ ఆమెకు పాత డబ్బాలో కాఫీ పౌడర్ ఉంది, నిన్నటి ఎపిసోడ్లో మనం చూసాము ఆల్రెడీ. సో ఇప్పుడు ఆ బాక్స్ కూడా తీసేశారు. కానీ ఇక్కడ ఫ్లోరా గారు కూడా, సంజన గారు ఫ్లోరా గారే కలిసి తీశారు ఆ బాక్స్ కూడా. కానీ ఫ్లోరా గారిని అడిగింది తనుజ. సో అప్పుడు కూడా ఫ్లోరా గారు నాకు ఏం తెలియదండి అని చెప్పారు. ఇక్కడ కూడా ఫ్లోరా గారు బాగానే యాక్ట్ చేశారనిపించింది. నేనే ఒక్కోసారి సంజన గారిని ఇంతకుముందు ఎపిసోడ్స్లో స్మార్ట్ గేమ్ అని చెప్పాను. అప్పట్లో నిజంగానే స్మార్ట్ ఉన్నారు. కొన్ని ఈ వదిలేసి ఆ వీక్ పాయింట్స్ మీద కొట్టడం బాగుంటుందని అనిపించింది నాకు. అదొక్కటి ఇంకా నాగార్జున గారు ఇంకా ఆపే సంజన అని చెప్తే తప్ప ఆమె ఆపదేమో, చూద్దాము. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఇంకొన్నాళ్ళకి నిజంగా బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ అందరూ దొంగతనం ఎలా చేయాలి, ఎక్కడ దాచిపెట్టాలని నేర్చుకొని వెళ్తారేమో బిగ్ బాస్ హౌస్లో నుంచి. ఇంకా నెక్స్ట్ కుకింగ్ దగ్గర గొడవ. బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసి ఒక 10 గొడవలు అవుతాయి అనుకుంటా ఆ కిచెన్లో. ఇవాళ టీ దగ్గర గొడవ అండి. అదేంటంటే బర్నీ గారికి
అడిగారు సంజన గారు టీ తాగుతారని, వద్దన్నారు. సో సంజన గారు ఆ కప్పు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకున్నారు. ఫ్లోరా కుకింగ్ మానిటర్ ఇప్పుడు తనుజ గారు టీ పెట్టమని చెప్పి ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారంట, 3-4 మెంబర్స్. సో రాము గారు, సంజన గారు, ఇమాన్యుయల్ గారు, బర్నీ గారు అనుకుంటా, వీళ్ళు 4 మెంబర్స్కి ఫ్లోరా గారిని అడగలేదంట రాము. ఇక్కడ రాము కూడా తన పాయింట్ మీద ఉండట్లేదేమో అని నాకు అనిపించింది. తనుజ గారు ఫ్లోరా గారు స్నానం నుంచి వచ్చాక తనుజ గారిని అడిగారు టీ కావాలి అని చెప్పి. అప్పుడు తనుజ ఉండి రాము నువ్వు వచ్చి అందరినీ అడగలేదా అని అంటే, ఫ్లోరా గారిని అడగలేదా అని అంటే రాము లేదు బాత్రూంలోకి వెళ్ళింది అని చెప్పారు. తర్వాత మళ్ళీ తనుజ గారు ఎప్పుడైతే రూమ్లోకి తీసుకెళ్ళి అడిగారో, ఓన్లీ రీతు గారు, డీమన్ గారు, రాము గారు, తనుజ గారు వీళ్ళు 4 ఉన్నప్పుడు రాము ఏమంటాడంటే సంజన గారే చెప్పింది, ఫ్లోరా గారు లేదు ఆమె తాగదు అని చెప్పి రూమ్లో చెప్పాడు. సో ఆ పాయింట్ పట్టుకొని తనుజ గారు వచ్చి సంజన గారిని అడిగి అరిచేశారనమాట. ఇంకా తనుజ గారు రాము మీద కూడా. అది కూడా ఓకే రాము అడగలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఆమె రాము గారు తనుజాకి అసిస్టెంట్ కాదు. అలా అరవటం కూడా తనుజ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా అరుస్తారు. అండ్ హీఈస్ ఈటింగ్, రాము గారు తింటున్నారు కూడా. అప్పుడు కూడా హరీష్ గారు నిజంగా బాగా నచ్చారు. ఇది తినేటప్పుడు వద్దు ఇలాంటి డిస్కషన్లు అని చెప్పి హరీష్ గారు దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ యూ. సో రాము గారి మీద తనుజ గారు బాగా అరిచేశారు. ఎందుకు అరిచారో తెలియదు కానీ రాము కూడా సైలెంట్గా ఉండకుండా చెప్పాడు, నేనేమో ఆమె కింద పని చేయట్లేదు, నేనేమైనా ఆమె అసిస్టెంటా నా మీద అరవటానికని. ఇంకొంచెం ఎక్కువ స్టాండ్ తీసుకొని ఉంటే బాగుండేది అని అనిపించింది. అండ్ రాము గారు కూడా క్లారిటీ ఇచ్చుండాల్సింది ఎందుకు అలా మాట్లాడారా అని చెప్పి. ఇంకా నెక్స్ట్ బర్నీ గారు ఏదో ట్రై చేశారు ఇమాన్యుయల్ గారిని తనుజ గారిని ప్యాచప్ చేయడానికి. వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది, ఇద్దరు మాట్లాడుకోవట్లేదు అనుకుంటా. సో వాళ్ళిద్దరిని ప్యాచప్ చేయడానికి ఏదో ట్రై చేశారు బర్నీ గారు. హియర్ కమ్స్ ద బిగినింగ్ ఆఫ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో బిగ్ బాస్ ఎక్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఒక 4 తీసుకొచ్చారు. ఎవరెవరంటే నాగపాము కాటు వేసిందో, ఆయన్ని చాలా మిస్ అవుతున్నాం అబ్బా నాగా ప్రశాంత్ గారిని. అప్పుడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, అప్పుడు ఛాన్స్ రాలేదు, ఇప్పుడు కూడా ఛాన్స్ వచ్చిందా లేదా అనేది మనం వీకెండ్ వరకు వెయిట్ చేస్తేనే మనకు ఆ కన్ఫర్మేషన్ వస్తుంది నిజంగానే. సో నాగ ప్రశాంత్ గారు, దివ్య నిఖిత గారు, షాకిబ్ గారు, అనుష గారు. ఇక్కడ నాకేమనిపించిందంటే అనుష గారి నుంచి మేబీ అపీల్ చేసుకోమని చెప్పాడు బిగ్ బాస్. ఈ 4 కంటెస్టెంట్స్లో నుంచి ఒకళ్ళు బిగ్ బాస్ హౌస్మేట్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి, సో మీరు అపీల్ చేసుకోండి అని చెప్పి ఒక్కొక్కరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఎందుకు బిగ్ బాస్కి రావాలనుకుంటున్నారో చెప్పుకొని అపీల్ చేసుకున్నారు. అండ్ తర్వాత బిగ్ బాస్ ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి క్వశ్చన్స్ అడిగేటట్టు చెప్పారు. వాట్ ఎవర్ క్వశ్చన్స్ యూ హ్యావ్ రిలేటెడ్ టు బిగ్ బాస్ హౌస్ అవి అడగండి అని చెప్పారు. వీళ్ళు అడిగారు అండ్ ఒక పాయింట్ తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్, మీలో ఎవరైనా స్వాప్ చేయాలి అంటే ఎవరిని స్వాప్ చేస్తారని చెప్పి అడిగారు వీళ్ళు. ఇక్కడ అనుష గారు ఎపిసోడ్లో కొంచెమే చూపించాడు బిగ్ బాస్, కానీ శ్రీజ గారు కూడా అనుష గారిని ఏదో మాట అన్నారు. అది మాత్రం నేను లైవ్లో చూశాను. నువ్వు అగ్ని పరీక్షలో ఇట్లా చేసావు, అస్సలు ట్రిగర్ అవునని చెప్పావు, కానీ అగ్ని పరీక్షలో ఇలా ట్రిగర్ అయ్యావని చెప్పి శ్రీజ గారు స్టార్ట్ చేశారు. ఎందుకంటే అనుష గారు అపీల్ చేసుకునేటప్పుడు నేను కంప్లీట్గా ట్రిగర్ అవ్వను అని చెప్పారు అనుష గారు. సో అది ఇంకా శ్రీజ గారు దానికి కాంట్రడిక్టరీగా నువ్వు అగ్ని పరీక్షలో ఇలా ట్రిగర్ అయ్యావు అని చెప్పి ఆ ఎగ్జాంపుల్ ఇస్తే అనుష గారు కూడా దానికి డిఫెండ్ అయిపోయి ఇంకా ఆమె ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక బాగా అరిచేసి నువ్వు నెగిటివ్ ఎనర్జీ అది హౌస్లోకి వచ్చిన వీళ్ళకే అంత యాటిట్యూడ్ ఉంది, సో మీరు ఇంకా రాలేదు, సో అప్పుడు కొంచెం కామ్ డౌన్ అయ్యి ఉంటే బాగుండేదేమో, మీకు కూడా స్కోప్ ఉండేదేమో అనిపించింది. సో తను అనుష గారి నుంచి అది కొంచెం కామ్ ఉంటే బాగుండేది అని అనిపించింది ఫ్రమ్ అనుష గారు. దాని తర్వాత షాకిబ్ కూడా బాగానే మాట్లాడారు అనిపించారు. సో మనం అగ్ని పరీక్షలో కూడా ఆ షోలో కూడా చూసాము, ఆయన స్టాండ్ మీద అంత కాన్ఫిడెంట్గా ఉండరు. ఆయనకి కొంచెం క్లారిటీ అనేది కంపేర్ టు అదర్స్ కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతారేమో అని అనిపించింది. నాగప్రశాంత్ గారు నిజంగా జెన్యున్గా చెప్పుకున్నారు, ఆయన చెప్పుకోవాల్సింది. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళు సెలెక్ట్ చేయలేదు. ఇలా జరిగేటప్పుడు వాళ్ళు అపీల్ అయిపోయింది,
వీళ్ళ క్వశ్చన్స్ అయిపోయినాయి, అందరూని పంపించేశాడు బిగ్ బాస్ ఇంట్లో నుంచి. నెక్స్ట్ వీళ్ళు డిస్కషన్ తెచ్చుకొని నాకు ఇక్కడ రీతు గారిని చూస్తే ఆల్రెడీ డిమాండ్ పవన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకా బాయ్స్ మేల్ కంటెస్టెంట్సే కావాలని అంటారు. నాకు నిజంగా అసలు ఎవరికి వాళ్ళు ఒపీనియన్ చెప్తున్నారు కానీ రీతు గారు వచ్చి వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేసేటట్టు, ఈ అనుష గారేమో ఇట్లా మాట్లాడారు, దివ్య నిఖిత గారేమో నాకే అన్నీ తెలిసి ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా లేకుంటే మనం బిగ్ బాస్ వ్యూవర్స్గా ఎవరికైనా ఏం కావాలనిపిస్తుంది? ఒక స్ట్రాంగ్ అపోనెంట్, లేకపోతే వొకాబులరీ లైక్ మాట్లాడే తత్వం ఎవరికి ఎక్కువ ఉంటుంది. బిగ్ బాస్ చూసేదే మనం ఆ ఇంట్రెస్ట్తో. వీళ్ళు కంటెస్టెంట్స్ అందరు కలిసి వీక్ అపోనెంట్ని సెలెక్ట్ చేసుకుందామా, షాకీబ్ వస్తే కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాడు, లేకపోతే అనుషాకి అంత లైక్ అసలు బాలేదబ్బా, వీళ్ళు ఏమనుకొని సెలెక్ట్ చేద్దాం అనుకున్నారో కానీ అందరు ఏమనుకున్నారంటే ఆ ఇద్దరు మెయిల్స్లో నుంచి ఎవరు నాగప్రశాంత్ గారు, షాకిబ్ గారి నుంచే తీసుకొద్దామని చెప్పి రీతు గారు ఎంత మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారంటే నాకు నిజంగా అస్సలు నచ్చలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు సరిపోలేదా ఇంకొకరుగా? అండ్ ఇంకొకటి ఏమనిపించిందంటే, ఒక లేడీకి ఇంకో లేడీ శత్రువు అంటారు చూసారా, ఇవాళ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైంది. ఎవ్వరు ఇద్దరు లేడీస్ని ఓన్లీ డిమాండ్ పవన్ గారు చెప్పారు దివ్య నిఖిత గారు వస్తే బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడు చెప్పినప్పుడు మీరు సంజన గారి ఫేస్ కానీ, రీతు గారి ఫేస్ కానీ, అందరి ఫేసులు చూడాలి, ఇట్లా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకనంటే ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఆమెను చూస్తే తెలుస్తుంది, ఆమె మాటలు వింటే తెలుస్తుంది. షీఈస్ కంప్లీట్లీ ఫిట్ ఫర్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పి ఇప్పటిదాకా మనం చూసాం కాబట్టి షీఈస్ ఫిట్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మళ్ళీ వీళ్ళు ఎట్లా మాట్లాడారో అలానే మాట్లాడితే అప్పుడు మనం ఒపీనియన్ మార్చుకోక తప్పదు. కానీ సో వీళ్ళెవ్వరూ ఆమెని చేయటానికే రెడీ అవ్వలేదు. నాకు అప్పుడు ఎపిసోడ్ చూసేటప్పుడే అనిపించింది ఏంటంటే, నాకు మళ్ళీ బిగ్ బాస్ 7 రితికా గారి రీఎంట్రీ గుర్తొచ్చింది. బిగ్ బాస్ ఎప్పుడైతే వెళ్ళిపోయిన కంటెస్ట్లో నుంచి రీఎంట్రీ వచ్చిందో అప్పుడు నాకు తెలిసి దామిని గారు, రితికా గారు, ఇంకొకరు ఎవరో వచ్చి అప్పీల్ చేసుకున్నారు. అప్పుడు కంటెస్టెంట్స్ ఏం చేశారంటే రితికా గారికి లెస్ ఓట్స్ వేశారు. సో ఎప్పుడైతే వీళ్ళ నోట్లలో నుంచి దివ్య నిఖిత గారి పేరే తీసుకురాలేదో నాకు తెలిసి అప్పుడే బిగ్ బాస్ చెప్పేసి లైక్ ఆయన మైండ్లో సెట్ చేసుకున్నట్టున్నాడు దివ్య నిఖిత గారిని పంపించాలి, కానీ వీళ్ళు సెలెక్ట్ చేయట్లేదు కాబట్టి ఓటింగ్ ప్రాసెస్ తీసుకొస్తాడేమో అని నాకు అప్పుడే ఎపిసోడ్ చూస్తున్నప్పుడే అనిపించింది. సో ఇంకా ఆబ్వియస్లీ బిగ్ బాస్ అదే చేశాడు. సో తక్కువ ఓట్స్ ఇచ్చారు దివ్య నిఖిత గారికి. సో ఇంకా ఆమెనే తీసుకొచ్చారు. రితికా గారు ఎట్లా ఎంట్రీ అయ్యారో దివ్య నిఖిత గారు కూడా అట్లానే రీఎంట్రీ ఇచ్చారు. ఇది జరిగేటప్పుడు నేను ఇందుకే కామనర్స్ కొంచెం అన్ని సీజన్స్ చూసుంటారు కదా, ఇక్కడ వాళ్ళకి అర్థం కాలేదా అని నాకు అనిపించింది. ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్లో ఇలా జరిగింది కదా, ఇప్పుడు తక్కువ ఓట్స్ వేస్తే వాళ్ళనే పంపిస్తారేమో అని. అప్పుడు వాళ్ళకి ఐడియా రాలేదంటారా? ఆ సిచ్యువేషన్లో మనం ఉన్న ఐడియా రాదంటారా? ఏమో అది తెలియదు కానీ బట్ వాళ్ళు స్ట్రాంగ్ అపోనెంట్ వద్దని వాళ్ళు ఫిక్స్ అయినట్టున్నారు. సో ఫైనల్లీ దివ్య నిఖిత గారు ఎంటర్డ్ యాజ్ అ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్ అండ్ యాజ్ అ టెనెంట్. అండ్ రాగానే డిమాండ్ పవన్ గారు వర్క్ చేస్తావా అని అంటే కొంచెమన్నా ఊపిరి పీల్చుకొని అయ్యా అని అన్నారు. కానీ అప్పీల్ చేసేటప్పుడు మాత్రం నేను వచ్చాక ఏదైనా చేస్తాను, అది చేస్తాను అని అన్నారు. రాగానే స్టార్ట్ చేశారా గేమ్ అని నాకు అనిపించింది ఫ్రమ్ దివ్య నిఖిత గారు. అండ్ కొన్ని పాయింట్స్ ఈ కంటెస్టెంట్స్ కూడా బయట ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది, లవ్ బర్డ్స్ ఎవరు అని అడిగితే దివ్య నిఖిత గారు ఒకసారి ట్రయాంగిల్ లాగా, ఒకసారి స్క్వేర్ లా నడుస్తుంది అన్నారు. నాకు తెలిసి ఆమె అన్నది కూడా డిమాండ్ పవన్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రీతు గారిని. అది మనం అనుకోకర్లా, అక్కడున్న శ్రీజ గారే చెప్పేశారు ఓపెన్గా, మనకే తెలుసు కదా ఆమె చెప్పేది ఏంది అన్నట్టు. అండ్ స్క్వేర్ అంటే నాకు తెలిసి ఇంకా తనుజ గారు యాడ్ అవుతారేమో ఆ స్క్వేర్లో, ఇంకా అంతకుమించి ఇంకెవరు లేరు అక్కడ. అండ్ ఫైనల్లీ మళ్ళీ దొంగతనంతోనే తనుజ గారు, రీతు గారేమో సంజన గారి లిప్స్టిక్ మస్కరా తీసేద్దాం, దాచిపెట్టేస్తాం అని చెప్పి వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకోవటం. మళ్ళా బయట ఉన్న సంజన గారు, ఇమాన్యుయల్ గారు, ప్రియా గారు, వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఇప్పుడు వచ్చింది కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్య నిఖిత గారు, ఆమె మేకప్ కిట్ దొంగతనం చేద్దామని చెప్పి వీళ్ళ ప్లాన్. సంజన గారు నిజంగా వీక్ పాయింట్స్ మీద కొడుతున్నారని చెప్పాను కదా, మీకు గుర్తుంటే స్టార్టింగ్ ఎపిసోడ్స్లో ఎప్పుడైతే సంజన గారు ఇలా ఫస్ట్ 2 days అనుకుంటా
టెనెంట్స్లో ఉన్నప్పుడు ఏదో ఒక డిస్కషన్లో, నాకు తెలిసి ఫ్లోరా షైనీ గారి డిస్కషన్లోనో ఏదో డిస్కషన్లో ఫ్యామిలీని తీసుకొచ్చారు. సో అది సంజన గారి వీక్ పాయింటే కదా ఫ్యామిలీ అనేది. ఎవరైనా ఆమె ఫ్యామిలీ వీక్ పాయింట్ మీద దెబ్బ కొడితే ఆమె ఊరుకుంటారా? ఆ రోజు ఎంత అరిచేశారు, ఎంత ఏడ్చారు. అరవటం అనేది ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే నేనైనా అరుస్తాను, ఏ పర్సన్ అయినా అరుస్తారు. అది మన వీక్ పాయింట్ అయినప్పుడు వేరే వాళ్ళ వీక్ పాయింట్స్ మీద కొట్టకూడదు కదా. అండ్ మనకి తెలిసి కొడుతున్నాము అది వాళ్ళ వీక్ పాయింట్ అని, తెలియకుండా కూడా కాదు. ఆ రోజు ఎప్పుడైతే సంజన గారు నా పరివారంని లాగద్దు అన్నారో, ఇప్పుడు ఈమె కూడా సైలెంట్గా ఉండాలి. వాళ్ళ వీక్ పాయింట్స్ మీద ఎందుకు కొట్టడం? అది గేమ్ కోసం అయితే అది ఒక్కసారి బాగుంటుంది, ఇన్నిసార్లు బాగోదు అని చెప్పి ఆమెకి అదొక్కటి మార్చుకుంటే నాకు తెలిసి ఇంక సంజన గారికి బాగుంటుందేమో. బట్ ఇవాళ ఎపిసోడ్ చూస్తే ఆమె ఎట్లా అయిందంటే మాస్టర్ ఆఫ్ థీవ్స్ అంటారా, లేకపోతే టీచర్ ఆఫ్ థీవ్స్ అంటారా, ఒక గురువుగా దొంగతనం చేసే గురువు మిగతా వాళ్ళందరూ శిష్యుల్లా తయారయ్యేటట్టున్నారు బిగ్ బాస్ హౌస్లో. పోను ఏం దొంగతనాలు చూస్తామో ఏందో కానీ ఇది ఆపేస్తే బాగుంటుంది అని చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఫ్రమ్ నాగార్జున గారు. చూద్దాం వీకెండ్లో చెప్తారో లేదో కానీ. ఇంకా అంతే గైస్, ఇవాళ ఎపిసోడ్ ఎండింగ్ అదే జరిగింది. ఎవరెవరు దొంగతనాలు చేస్తారో ఏం చేస్తామని చెప్పి. సో విల్ సీ ఇప్పుడన్నా ఈ టెనెంట్స్ గేమ్ ఏదైనా మారిద్దా లేదా, ఈమె ఏం ఇన్పుట్స్ ఇస్తారు, వాళ్ళు ఎలా తీసుకుంటారు, పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారా. అండ్ నేను ఒక షార్ట్ చేశాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ గురించి. నాట్ కంప్లీట్ ఎపిసోడ్గా బిహేవియర్ కాదు, ఓన్లీ ఆ ఎక్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు వీళ్ళ యాటిట్యూడ్కి జోహాలు చెప్పాలో దండం పెట్టాలో కానీ ఆ కాలు మీద కాలు వేసుకొని ఆ ఊపుతూ వాళ్ళు ఏదో సాధించేసాంరా బాబు అన్నట్టు ఉంటున్నారు నిజంగా. నాగార్జున గారి ముందైనా మీకు అది ఏం షార్ట్, ఏం బిహేవ్ చేశారో పవన్ కళ్యాణ్ గారు అని మీకు తెలుసుకోవాలంటే నేను ఒక సెపరేట్ షార్ట్ చేశాను, దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ చెక్అవుట్ దట్ వీడియో ఆల్సో. సో నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీట్ యూ గైస్ టుమారో.